ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాయనే సంకేతాలు బయటకు వచ్చినప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 94 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో మానవతా సహాయ పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన కాల్పుల్లో 45 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్కు చెందిన 3 మిలిటెంట్లు మరణించినట్లు ఆ సంస్థ స్వయంగా ధృవీకరించింది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ అమెరికా పంపిణీ చేస్తున్న మానవతా సాయం వస్తువులుంచేలా చేసి మానవ హననానికి దారితీస్తుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. గాజా మానవతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలను ఆ సంస్థ తీవ్రంగా తప్పుపట్టింది. గత నెలలో సహాయ పంపిణీ కేంద్రాల వద్ద 500 మంది గాజా వాసులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతుంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం మొత్తం నీట మునిగిపోయింది. వరదలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ప్రధాన నదులైన బియాస్ నదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వర్షాలతో కొండ చర్యలు విరిగిపడడంతో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులు మూసుకుపోయాయి. పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ వర్ష బీభత్సంలో వారం రోజుల వ్యవధిలో 63 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గల్లంతయ్యారు. మొత్తం 400 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు విపత్తుల నిర్వహణ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహార పొట్లాలు, అత్యవసర వస్తువులు అందిస్తున్నట్లు వెల్లడించారు. రేపు సిమ్లాన్, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో, అలాగే 6వ తేదీన ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతుంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం మొత్తం నీట మునిగిపోయింది. వరదలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ప్రధాన నదులైన బియాస్ నదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వర్షాలతో కొండ చర్యలు విరిగిపడడంతో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులు మూసుకుపోయాయి. పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ
ఈ వర్ష బీభత్సంలో వారం రోజుల వ్యవధిలో 63 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గల్లంతయ్యారు. మొత్తం 400 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు విపత్తుల నిర్వహణ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహార పొట్లాలు, అత్యవసర వస్తువులు అందిస్తున్నట్లు వెల్లడించారు. రేపు సిమ్లా, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో, అలాగే 6వ తేదీన ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్టారప్లు, డిజిటల్ పేమెంట్స్కు భారత కేర్ అడ్రస్ అయిందని ప్రధాని మోడీ అన్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాకో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రతినిధులు, ప్రవాస భారతీయులతో మాట్లాడారు. 50% పైగా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న దేశం భారత్ అని కొనియాడారు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల కంటే వేగంగా యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయంటూ నవ్వులు పూయించారు. Today, India is the third largest startup hub in the world. Nearly half of these startups also have women as director. Nearly 120 startups have got unicorn status. National missions for AI, semiconductor and quantum computing are becoming the new engines of growth. In a way, innovation is becoming a mass movement. India's Unified Payments Interface or UPI has revolutionized digital payments. Nearly 50% of the world's real-time digital transactions take place in India. 50%. Now, sending money will be as easy as sending a good morning text message. And I promise it will be faster than West Indies bowling. Today, India is the ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK News.